అసలు ఈ తుఫాన్లు ఎలా వస్తాయి? సముద్రంలో ఉండే వాటర్ 26.5 డిగ్రీ టెంపరేచర్ వేడిగా అయినప్పుడు ఆవిరిగా ఉండే గాలి పైకి వెళ్తుంది. అప్పుడు చుట్టూ ఉన్న చల్లగాలి ఫాస్ట్ గా ఒక్క దగ్గరికి వస్తుంది. 4 వైపులుగా ఫాస్ట్ గా రావడంతో సర్కిల్ ఫామ్ అవుతుంది. అలా చుట్టూ తిరుగుతూ మేఘాలని కూడా కలుపుకొని భయంకరమైన తుఫాన్లా మారుతుంది. దీన్నే కొరియాలిస్ ఎఫెక్ట్ అంటారు. మరి మోంతా సైక్లోన్, హుదూద్ సైక్లోన్ ఈ నేమ్స్ అన్ని ఎవరు పెడతారు? వరల్డ్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, ఢిల్లీలో ఉన్న వాతావరణ శాఖ దీన్ని డిసైడ్ చేస్తారు. ఎలా? అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ వీటిలో సైక్లోన్ వచ్చినప్పుడు ఇండియాతో కలిపి 13 దేశాలు ముందుగానే దేశానికి 13 పేర్ల చప్పున 13 దేశాలు ఈ డిపార్ట్మెంట్ కి నేమ్ సబ్మిట్ చేశాయి. ఆ లిస్ట్ లో ఆర్డర్ ప్రకారం ఒక నేమ్ సెలెక్ట్ చేసి పెడతారు. ఈ పేర్లు పెట్టడం ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇయర్ 2000లో చర్చలు జరిగాయి. 2004లో ఈ నేమ్స్ పెట్టడం ప్రారంభమై కమ్యూనికేషన్ ఈజీగా ఉండడం కోసం ఈ నేమ్స్ పెడతారు. హుదూద్ ఓమన్ కంట్రీ వాళ్ళు రిఫర్ చేశారు. మోంతా థైలాండ్ కంట్రీ ఇచ్చింది. అసలు ఫస్ట్ సైక్లోన్ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ ఎప్పుడు వచ్చిందో తెలియదు, కానీ రికార్డ్స్లో ఎంట్రీ అయిన ఫస్ట్ సైక్లోన్ మాత్రం ఇయర్ 1700లో వచ్చింది. కానీ ఇయర్ 1737 అక్టోబర్ 9లో వచ్చిన సైక్లోన్ మాత్రం